హాయ్! హలో! నమస్తే. ఈ మన బీర పందిరి కింద ఉన్న ఈ గ్రో బ్యాగ్‌లో తోటకూర చూసారా ఎంత ఎక్కువ వచ్చిందో? దానంతట అది వాలంటీర్‌గా వచ్చింది. నేనేమి విత్తనాలు వేయనండి ఎప్పుడును. తోటకూర ఎప్పుడు కూడా నాకు కుండీల్లో దానంతట అవే వస్తాయి. నేను విత్తనాలు అవి స్పెషల్‌గా ఏం చల్లను. ఎందుకంటే ఒకసారి ఎప్పుడో ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ దానంతట అదే మొలిచిన తోటకూరని అలా ఆ మొక్కని చాలా హైట్ వరకు వదిలేసాను. ఒక 4, 5 అడుగులు పైన ఎదిగేది మొక్క. దాని నుండి విత్తనాలు ఎగిరి ప్రతి కుండీలో అంతా అవే పంటలాగా వచ్చేవి. అదే కంటిన్యూ అవుతుందనమాట. నేనైతే ఎప్పుడు అంటే వాటికి వచ్చే విత్తనాలే వాటికి అవే గాలికి ఎగిరి అవి మళ్ళీ కొత్త మొక్కల కింద వస్తాయండి. సో ఇది చూడండి ఎంత నవనవలాడుతూ తోటకూర ఎంత బాగుందో, హెల్తీగా, ఆర్గానిక్గా. ఒక వారం రోజుల పంట అనమాట ఇది. ఎలా ఉందో చూసి చెప్పండి.